హాయ్ ఫ్రెండ్స్, మై స్టైల్ హోమ్ మేకర్కి స్వాగతం. ఇవి రేషన్ బియ్యం నుంచి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, నూకలు చేసిన దాంట్లో నుంచి నూకలు వెళ్తే అన్నం వండుతున్నమాట. పెద్ద కుక్కర్లో నూనె ఒక 10 రూపాయల నెయ్యి ప్యాకెట్ వేసేసి దాంట్లో ఉల్లిగడ్డలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు ఒక 4 కోసి వేసేసి కలబెట్టుకొని అవి రంగు మారేంత వరకు ఉంచుకొని కొంచెం అల్లం వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. చాలా రోజులు అయితే వీడియోలు చేయక, అందుకని ఇది నూకలన్నం వండుతున్నాను. చేసిన 2 యాలకులు వేసిన తర్వాత లవంగాలు, తర్వాత ఒకటి దాల్చిన చెక్క, కొంచెం దొడ్డుప్పు వేసిన. ఎందుకంటే ఇది ఉట్టిగా తినడానికి నూకలన్నం పలావ్ లెక్క చేసిన అన్నమాట. అంటే నాకు వచ్చినదంతా కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకొని ఉప్మా వండుకుంటాం కదా, అలానే వండుకోవాలి. తర్వాత 1 గిలాసుకి 2 గిలాసుల నీళ్ళు పోసుకొని, 1 గిలాసు బియ్యం అయితే 2 గిలాసుల నీళ్ళు పోసుకొని ఎసరు పోసుకున్న తర్వాత కడిగిన నూకల్ని కూడా గాలించుకోవాలి, నూకలు ఇసుక లేకుండా. తర్వాత ఆ నూకలు దాంట్లో వేసేసి కుక్కర్ మీద మూత పెట్టేస్తే అన్నం మొత్తం దగ్గరికి అయిపోతుంది. నేను వండిన నూకల పచ్చి అన్నం అన్నమాట ఇది. కొంచెం పుదీనా వేసిన లాస్ట్కు. కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వస్తున్నాక దించేసుకొని వడ్డించుకుని తింటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవాళ నేను చేసిన పచ్చ నూకల బువ్వన్నం చూడండి, అంత దగ్గర పడింది పొడి పొడిగా. పిల్లలకు చిన్న ప్లేట్లలో, టిఫిన్ ప్లేట్లలో వేస్తున్నా, తింటున్నారు. బాగుందంటే బాగుందన్నారు ఫ్రెండ్స్ నా పిల్లలు. థ్యాంక్ యూ.